మొత్తానికైతే ఈ పెద్ద మనిషి వచ్చాడండి. ఎవరా పెద్ద మనిషి అంటే ఇళ్లల్లోకి జూరి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారా, ఎవరెవరు ఏం చేస్తున్నారా, ఎవరింట్లో ఏం జరుగుతుందా, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ దొంగలాగా విన్న అతిపెద్ద దొంగ ప్రభాకర్ రావు నిన్నొచ్చాడు. ఈయన క్యాన్సర్ అని చెప్పారు, అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పారు. చూస్తే మనిషి దిట్టంగా బాడీ కూడా బిల్డ్ చేశాడుగా. క్యాన్సర్ పేషెంట్ ఇట్టుంటారా? ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఎక్కడ క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కీమోథెరపీలు చేసినప్పుడు జుట్టు ఊడిపోద్ది. మరి సారి కట్టాంటి కళ ఏం కనపడతలేదే, మంచి దిట్టంగా కొదమట్టంగా జుట్టు గిట్టు అంతా బాగానే ఉందే. మళ్ళీ నేను రాగానే నిన్న 70 మంది బౌన్సర్లు, ఆడీలు, బెంజులు, పెద్ద కథ నడిచింది సార్. నిన్న ఏదో సినిమా హీరో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు హైదరాబాద్ వస్తే ఎట్టుంటుందో అట్లా తీసుకెళ్లారు. మరి ఈసారిని ఎవరు తీసుకెళ్లారు? చాలామంది నిన్న మన బండి సంజయ్ కూడా ఒక డౌట్ వ్యక్తం చేశాడు. ఏంటంటే ఏమీ లేదు, ఆల్రెడీ అంతా సెట్ అయిపోయింది, ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడ అన్నీ సెట్ అయిపోయినాయి, అన్నీ సెట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఊరికే కాంగ్రెస్ పార్టీ ఏదో హడావిడి చేస్తుంది కాబట్టి ఏదో జనం ముందు కొంచెం బిల్డప్ కోసం నేను వచ్చాడు తప్ప అన్నీ సెట్ అయిపోయినాయి, డీల్స్ మొత్తం కుదిరిపోయినాయి, ఇప్పుడు నేను పొడిసేది పీకేది ఏమి లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కూడా మూటగట్టి మూలన పెడతారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి చూడాలి ఏం జరిగిద్దో. సరే, ఈయన అడిగిన క్వశ్చన్స్ ఏందో చూద్దాం మనం. అసలు ఎస్ఓటీ లక్ష్యం ఏంటి, ట్యాపింగ్ పేర్ల ఎంపిక ఎలా జరిగింది, సిట్ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు మౌనం, అధికారులు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్టు వెల్లడి, 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ అంటే ఇవాళ మళ్ళీ రమ్మని అన్నారంట. ఈయన ఏమంటాడంటే అంటే చాలా చోట్ల వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తిరిగి ఈయన వాళ్ళని క్వశ్చన్ అడిగాడంట. నేను చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, పలానా ధ్వంసం చేశారా, ధ్వంసం చేసిన ప్రూఫ్స్ ఉన్నాయా, ఇట్లా ఈయన తిరిగి క్వశ్చన్ అడిగాడంట వాళ్ళని. చాలా వాటికైతే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే చెప్పాడంట. చాలా వాటికి కొన్నిటికి సమాధానాలు చెప్పాడు కానీ అవన్నీ నాకు తెలియదు, నేను రూల్స్ ప్రకారమే చేశాను కొన్ని చెప్పాడంట. ఎక్కువ డీటెయిల్గా అయితే బయట రాలేదు దీంట్లో ఏం జరిగిందని. ఇప్పటివరకు దర్యాప్తులో వెళ్ళిన ఆధారాలను ముందు పెట్టి మరీ అధికారులు ప్రశ్నలు అడిగిన ఆయన కొంత కలవరపాటుకు గురి చేసినట్టు, దాంతో వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆధారాల ధ్వంసానికి సంబంధించి సూటిగా సమాధానం చెప్పిన ఆయన ప్రణీతరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ అంటే ఎస్ఓటీ గురించి మాత్రం ఎంత ప్రశ్నించినా జవాబు ఇవ్వలేదు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఉండడంతో దర్యాప్తు అధికారులు కూడా ఆయన్ని ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. విమానాశ్రయంలో కూడా బాగా ఆలస్యమైందని, సరైన విశ్రాంతి లేదని ప్రభాకర్ రావు చెప్పడంతో మధ్య మధ్యలో విరామం ఇస్తూ నిర్దిష్టమైన ప్రశ్నలు మాత్రమే సంధించారు. 11న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అంటే రేపు వెళ్ళాలనుకుంటా ఆయన. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో కుమారుడితో కలిసి వచ్చిన ప్రభాకర్ రావును అధికారులు 8 గంటల పాటు విచారించారు. రాజకీయ లబ్ధి కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన పట్టుదలతో ఉంది. ఎస్ఐబి అధిపతి హోదాలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అప్పటి ప్రభుత్వ సూచన మేరకు ఆయన నడుచుకున్నారన్నది అభియోగం. దాంతో ఈ కేసు దర్యాప్తులో ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికి అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు తిరుపతి అన్నలు వాంగ్మూలం ఇచ్చారు. 2023 శాసనసభ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న వివరాలతో ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఓటీ ఏర్పాటు చేసినట్టు సిట్ దర్యాప్తులో వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. దాంతో అసలు ఎస్ఓటీ లక్ష్యం ఏంటి, దీన్ని ఏర్పాటు చేయమని మీకు ఎవరు చెప్పారు, ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేయమన్నారు, ఎవరు చేయమన్నారు అనే అంశాలు కూడా అడిగానంటండి. ఇక ఏమైనా అడిగితే నేను అన్నిటికి కూడా ఆయన తెలియదనే సమాధానం చెప్పాడట. సో ప్రణీత్ రావు వ్యక్తిగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్న సంగతి తెలుసా, తెలిస్తే ఎందుకు నివారించలేదు, అసలు ఆయన ఎవరి ఫోన్లు ట్యాప్ చేసినాడో మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సరైన సమాధానం తెలుస్తుంది. ఇక ఆధారాల ధ్వంసం విధి నిర్వహణలో భాగం ఏంటండి, చూసారా, ఆధారాలు ఎందుకు ధ్వంసం చేసావా అంటే నా డ్యూటీలో భాగం అంటది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్కు వాడిన ఉపకరణాలన్నీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు, అసలు ఆధారాలు ధ్వంసం చేయమని ఎందుకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇస్తూ ఇదంతా తమ విధి నిర్వహణలో భాగమేనని, ఎస్ఐబిలో ఇది క్రమం తప్పకుండా జరుగుతుందని, అప్పుడు కూడా పై అధికారులు చెప్పిన తర్వాతే ఆధారాలు ధ్వంసం చేశామని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీనివల్ల ఎన్నో ఏళ్ల నుంచి సేకరించి పెట్టుకున్న విలువైన సమాచారం కూడా ధ్వంసమైంది కదని అడిగినప్పుడు మాత్రం మళ్ళీ మౌనం పాటించారంట. తొలి రోజు విచారణలో వెల్లడించిన అంశాలను నమోదు చేశారు. వాటిని ఆయనకు చదివి సంతకం చేసిన తర్వాత
ఇంటికి వెళ్ళేందుకు అంగీకరించారు. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కలిసి ప్రభాకర్ రావును విచారించారు. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో తీశారంటండి.